Okay. Thank you, media. Thank you for coming here. నిన్న మా హే బలవంత్ హే భగవాన్ మూవీ వరల్డ్ వైడ్ ప్రీమియర్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మీకు కూడా ఒక షో వేసాం అండ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎవ్రీవేర్. మేము ఎక్కడ షో వేసినా కూడా అక్కడి నుంచి మాకు పాజిటివ్ వైబ్స్ చాలా గట్టిగా వస్తున్నాయి అండ్ పాజిటివ్ రెస్పాన్సెస్ కూడా చాలా గట్టిగా వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఓవర్సీస్లో ఈ మధ్యకాలంలో నేను చూసిన దాంట్లో ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్కి ఆల్మోస్ట్ 80K వరకు, క్లోజ్ టు 80K వరకు గ్రాస్ చేసింది, విచ్ ఈజ్ అ వెరీ గుడ్ పాజిటివ్ సైన్. అండ్ ఇక్కడ డొమెస్టిక్ కూడా నిన్న నైట్ ప్రీమియర్స్ ఎక్కడెక్కడైతే వేసాం ఆల్మోస్ట్ 70% ఆక్యుపెన్సీలో అవి వెళ్ళినాయి. అండ్ ఇప్పుడు నూన్ షో స్లోగా స్టార్ట్అప్ అయితే నూన్ షో నుంచి మ్యాట్నీకి మార్నింగ్ వచ్చిన నెంబర్స్కి ఆల్మోస్ట్ ఒక 40% ఎక్కువ వచ్చినాయి. ఇది ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి డబుల్ అయ్యి అది ఆల్మోస్ట్ రేపటికి మేము ఇది హౌస్ఫుల్స్ని అచీవ్ చేస్తామని మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. సో అంటే హే భగవాన్ ఆర్ హే బలవంత్ మూవీ, సో బేసిక్గా ఏంటంటే ఇది మీకు అందరూ లైఫ్స్లో డైలీ లైఫ్స్లో చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్లో కానీ చాలా ఈ చిన్న చిన్న కష్టాల్లో కానీ ఉంటారు. అవన్నీ మర్చిపోవాలంటే మా దగ్గరకు వచ్చి హాయిగా నవ్వుకోవాలంటే మన హే భగవాన్ సినిమాకి హే బలవంత్ సినిమాకి రండి. మీరు ఒక్క అడుగు మా సినిమా వైపు వేస్తే మేము 100 అడుగులు మీ గుండెల వైపు వేస్తాం. సో ఇది మా ప్రామిస్. మేము దీంట్లో ఎటువంటి సంకోచన లేదు. చూసిన వాళ్ళందరూ చాలా 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 ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మా ఫ్యామిలీతో వెళ్ళాను. మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో వచ్చి ఈ సినిమాకి హ్యాపీగా ఎంజాయ్ చేసి సరదాగా కాసేపు నవ్వుకుని కాసేపు ఎమోషనల్ అయ్యి ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్తో మీరందరూ ఇంటికి మళ్ళీ వెళ్తారు. ఇట్లాంటి సినిమాలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఇట్లాంటి అన్ని కాంబినేషన్స్ ఉన్న సినిమాలు. మా యాక్టర్స్, మా క్రూ కానీ మేమందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మీరందరూ ఇచ్చిన ఈ కాన్ఫిడెన్స్తో మేము ఇంకా ముందుకెళ్తాం. మేము ఈ వీకెండ్ కల్లా మేము బ్రేక్ ఈవెన్ అచీవ్ చేస్తామని మేము బిలీవ్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. ఇదంతా మీరు ఇచ్చే సపోర్టే. అండ్ మీరు ఈ సినిమాని చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు మళ్ళా చూడండి. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్. అందరికీ నమస్కారం. మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండి, మా ఫిలింని ఇంతలా సపోర్ట్ చేసినందుకు. నిన్న ఈవినింగ్ నుంచి ఎప్పుడైతే పెయిడ్ ప్రీమియర్స్ పడిందో అందరి నుంచి ఒకటే రెస్పాన్స్, అంటే చాలా బాగుంది మూవీ, అసలు చాలా ఫెంటాస్టిక్గా ఉంది. వంశీ సార్ చెప్పినట్టు మాకు నిజంగా అంత నవ్వి అంటే మా హెల్త్లో అంత అంటే ఒక 1 month వరకు సెట్ అయ్యేలాగా ఫీలింగ్ ఉంది అన్నట్టు కూడా కొంతమంది అన్నారు. థ్యాంక్ యూ ఇంత సపోర్ట్ చేశారు మమ్మల్ని. సార్ అన్నట్టు ఇంకా రేపటి నుంచి ఇంకా బాగా పికప్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆడియన్స్. అందరికీ థ్యాంక్స్ అండి. వచ్చిన మీడియా మిత్రులకి, అభిమానులకి మాకు ఇస్తున్న ఈ రెస్పాన్స్ చాలా బాగుందండి. ఈ సినిమాని బాగా సపోర్ట్ చేసి ఇంకా మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అని చెప్తున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా పికప్ బై సాటర్డే ఇంకా మంచి పికప్ అవుతుందని కోరుకుంటున్నాను. సపోర్టింగ్ ఆర్ హే భగవాన్ ఇంటూ హే బల్వంత్ చాలా చాలా ఆనందంగా ఉంది మీరు ఇచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే. అండ్ అందరూ కూడా నిన్న పెయిడ్ ప్రీమియర్స్ చూసి చాలా హిలేరియస్గా నవ్వుకుంటున్నారు ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఎమోషనల్ సీన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యారు అని మీ మాటల్లో వింటుంటే చాలా చాలా ఆనందం అనిపించింది. సో చూసిన వాళ్ళు మళ్ళీ చూడని వాళ్ళ థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ మౌత్ టాక్ కూడా స్ప్రెడ్ అవుతే మా సినిమా ఇంకా మంచిగా జనాల్లోకి వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ ఆ ఫిలిం హే బల్వంత్. థ్యాంక్ యూ సో మచ్. హే బలవంత్ హే భగవాన్ సినిమాని ఇంతలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నైట్ ప్రీమియర్స్ అయితే అసలు థియేటర్లు ఊగిపోయాయి. ఫుల్ హ్యాపీ అయిపోయాము నైట్. ఇంకా మీరు రివ్యూలు ఇచ్చేంతసేపు అయితే చాలా చాలా టెన్షన్గా ఉన్నాం. సుహాస్ అయితే ఇంకా చంద్రముఖిలో జ్యోతికలాగా ఇంకా అరగంటకు ఒకసారి టార్చర్ పెడుతున్నాడు. నిజంగా మీరు అందరు రివ్యూస్ ఇచ్చిన తర్వాత హ్యాపీగా పడుకున్నామండి. చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. 100% సినిమాలో త్రూ అవుట్ నవ్వుకుంటున్నారండి. లాస్ట్లో ఏడిపిస్తున్నారు నరేష్ గారు, సుహాస్ గారు. ఇదొక వండర్ఫుల్ కాంబినేషన్. ఫుల్గా నవ్విపించి ఏడిపించడం అనేది నిజంగా సినిమాని ఫ్యామిలీలతో, అంటే కొంతమంది లేడీస్ ఆ రివ్యూస్లో చెప్పారు ఇది ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఫ్యామిలీస్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారని.
అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రేపు సండే కూడా థియేటర్లు ఊగిపోతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా హే భగవాన్ ఇంటూ హే బలవంత్ని సపోర్ట్ చేసినందుకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. మా అందరి ఫ్యామిలీస్ కూడా అందరు వెరీ హ్యాపీ, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఒక మంచి సినిమాతో ముందుకు వచ్చామని. అంటే ఫ్యామిలీస్ వస్తున్నారు చూడడానికి, ఏ వచ్చినా యూఏ వచ్చినా ఏదొచ్చినా సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది, ఇట్స్ క్లీన్ ఫిలిం, చాలా మంచిగా నవ్వుకుంటారు, అంతే ఎమోషనల్ ఫీల్ అవుతారు, అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్టర్స్ అందరికీ కూడా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది, మ్యూజిక్ బాగుంటుంది, ఓవరాల్ వెరీ బ్యూటిఫుల్లీ వెల్ మేడ్ ఫిలిం అని మాకు అందరూ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. మా ప్రీమియర్స్ చాలా బాగా స్టార్ట్ అయ్యాయి. సాటర్డే సండే కూడా ఫీలింగ్స్ మంచిగా అవుతాయి. అండ్ దీన్ని ఇంకా మీరు డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. చూడని వాళ్ళకి కూడా ప్లీజ్ వెళ్ళి చూడండి థియేటర్స్లో, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. నాకు ఈరోజు యూఎస్ఏ నుంచి ఫోన్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం నా కెరీర్లో మరి సండే వరకు ఫిల్స్ అయినాయి అంట. నాకు నమ్మలేకపోయాను. ప్రీమియర్స్కే నియర్లీ 80K కలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ కూడా ఇంకా ఇవాళ ఈవినింగ్కి రేపటికి పిక్ అవుతుందని నమ్ముతున్నాను. అందరూ అవుట్ అండ్ అవుట్ బాగా నవ్వుకున్నారండి. నిన్న మా వివేక్ సాగర్ గారు వాళ్ళ వైఫ్ మిసెస్ చెప్పారు, ఇద్దరు జెంట్స్ ఏడుస్తుంటే లేడీస్ ఏడవటం చూడటం ఇదే ఫస్ట్ టైం అని. అవుట్ అండ్ అవుట్ నవ్వుకుంటున్నారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత అందరూ ఫోన్లు చేసి చాలా గట్టిగా నవ్వుకున్నాం అని చెప్తున్నారు. అందరూ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ థ్యాంక్స్ అండి. సింపుల్గా ఇవాళ వస్తుంటే పోస్టర్లు చూపించారు. నిన్న దాదాపు 80K, ఇందాక సుహాస్ చెప్పినట్టు, ఈరోజు చెప్పినట్టు ఇవాళ 100K దాడుతూ ఉంది ఓవర్సీస్. కానీ నిన్న థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రీమియర్ నేను దాదాపు ఒక 100 సినిమాల పైనే, అంటే నేను యాక్ట్ చేసిన సినిమా చూసుంటానండి. థియేటర్లు ఊగిపోవడం నేను చూశానండి. సీటు మీద నుంచి లేచి పడుతున్నారు కామెడీ సీన్స్కి. నిజంగా ఆ ఆనందం చూస్తుంటే నా కళ్ళు నీళ్ళు వచ్చేసిందండి. నాకు తట్టుకోలేకపోయాను నేను. అట్ ద సేమ్ టైం ఆ క్లైమాక్స్ 15 minutes అండి, ఒక ఎమోషనల్ సీన్తో ఫినిష్ అవుతూ ఇంత కామెడీకి థియేటర్లో ఆడియన్స్ క్లాప్స్ ఆ ఎమోషనల్ సీన్ కొట్టడం అనేది రేర్ అండి. నేను ఇంతవరకు చూడలేదు అలాంటిది. చాలా స్టాండింగ్ ఓవేషన్ అంటారే, అది చూశాను నిన్న. నిజంగా మా అదృష్టం అండి ఈ సినిమాలో పనిచేయడం, ఈ సినిమా సక్సెస్ అవ్వడం. ఈ సినిమా అబ్సల్యూట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ ఫ్యామిలీ. వన్స్ అగైన్ రిపీట్ అండి. సుహాస్ చెప్పాడు, నన్ను నమ్మండి, నేను చెప్తాను, నన్ను నమ్మండి, వంశీ గారు నమ్మండి. డోంట్ మిస్ దిస్ ఫిలిం ఇన్ ద థియేటర్స్. ఇట్ ఈస్ పికింగ్ అప్ బై ద షో అండి. వీఆర్ సెలబ్రేటింగ్ అ గ్రేట్ సక్సెస్. అందరం కలిసి వాళ్ళ పటాకులు పేల్చుకున్నాం, భోజనం చేసాం కలిసి అమ్మ బర్త్డే సందర్భంగా. వీఆర్ రియలీ ఎంజాయిడ్ అ గ్రేట్ సక్సెస్ అండి. పేరున ఒక్కొక్కళ్ళకి కూడా, మీడియా వాళ్ళకి కూడా, నాకు నిన్న రాగానే ఫస్ట్ నాకు మీడియా వాళ్ళు చెప్పారండి, కంగ్రాట్స్ అండి. నేను అడ్వాన్స్లో ప్రీమియర్స్కి ముందే అంత బజ్ వచ్చింది సినిమా. బజ్కి తగ్గ రెస్పాన్స్ థియేటర్లో అమేజింగ్ రెస్పాన్స్ చూశానండి. నేను ఏ సినిమా చూడలేదు, నేను ఏ సినిమా చప్పట్లు కొట్టలేదండి. నా కోసం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం కాదు. ఆ సినిమా ఆ తెర మీద డైరెక్టర్ని మళ్ళీ ముద్దు పెట్టుకున్నాను, నిన్న సుహాసిని ముద్దు పెట్టుకున్నాను. వంశీ గారు ముందు మీకు థ్యాంక్స్ అండి. యు ఆర్ బికమ్ అ గ్రేట్ వెహికల్ టు టేక్ ఎ సినిమా ఇన్ టు ద ఆడియన్స్. అంటే నిజంగా పొజిషనింగ్ స్ట్రాటజీ రియల్గా హే భగవాన్ ఇంటూ హే బల్వంత్. ప్రతి పేరుని ఇక్కడ సుహాస్ కామెడీ నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అయ్యా. వన్స్ అగైన్ చింపేసావు కామెడీ. ఫస్ట్ హాఫ్ అయితే నేను అసలు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను లేని సీన్స్ చాలా ఉన్నాయి. అది రియలీ నువ్వు ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమానే చేస్తావమ్మా. ఇది నీకు సెకండ్ ఫేజ్ ఆఫ్ బూస్టర్ రాకెట్. నీకు కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మా డైరెక్టర్
నేను ముద్దు పెట్టుకున్న డైరెక్టర్లో ఈయన ఒక ఆయన. ఇంకోసారి ముద్దు పెడతాను. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు, ఆడియన్స్కి ఇచ్చినందుకండి. చాలా రేర్ ఫిలిం అండి. ఎక్సలెంట్ రివ్యూస్ వచ్చినాయి. 90% రివ్యూస్, ఎక్సలెంట్ రివ్యూస్ వచ్చినాయండి. ఇలాంటి రైటింగ్ నేను ఈ మధ్యకాలంలో చూడలేదండి. నేను మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ చేయలేనేమో. ఇది ఒక్కసారి వన్ టైమ్ ఇన్ లైఫ్ ఈ క్యారెక్టర్ అంతే. నిజంగా సూపర్ అండి. శివాని, కంగ్రాట్స్ ఫర్ ద హ్యాట్రిక్. శ్రవంతి, వెల్కమ్ టు స్టార్డమ్ అండ్ TFI. నరేంద్ర గారు, మరిన్ని సినిమాలు ఇటువంటి ఎంటర్టైనర్స్, ఇటువంటి ఫ్యామిలీ ఫిల్మ్స్ మీరు తీయాలని కోరుకుంటున్నాను. పేరున సుదర్శన్, మొత్తం యూత్కి నువ్వు ఐకాన్ అయిపోయావు. నువ్వు మొత్తానికి యూత్ నిన్న ఊగిపోతున్నారు థియేటర్లో నీ సీన్స్ అన్నిటికీ. ఆ నైట్ ఇద్దరు మందు కొట్టే సీన్ ఉంది, ఆ సీన్ డైలాగ్స్ కోసం చాలామంది కుర్రోళ్ళు వస్తారండి. ఎంత వాస్తవమైన డైలాగులు అవంటే. అండ్ కన్వర్షన్ ఫ్రమ్ కామెడీ టు ఎమోషన్ అండి. ఆ రైటింగ్ అండి, అమేజింగ్ రైటింగ్ ఐ హావ్ సీన్ ఎస్టర్డే. ఒక సినిమా, ఒక ఏమంటారు మల్లెమాల అంటారు, అలా ఉందండి ఆ సినిమా. అది అసలు కొత్త కాన్సెప్ట్తో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఎంటర్టైన్మెంట్ ఉంది. రండి, మరింత పెద్ద సక్సెస్ చేయండి. ఎంత పెద్ద సక్సెస్ అనేది 1 వీక్ తర్వాత మేమే చెప్తాం. ఖచ్చితంగా వీ విల్ అనౌన్స్ జెన్యూన్ ఫిగర్స్. ఇప్పటికైతే 100K ఇవాళ దాడుతుందండి. 77K నన్ను దాటింది ఓవర్సీస్. స్టిల్ రైజింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ బిగ్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అంటే ఇట్లాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ సుదర్శన్ గారు ఇక్కడ అంటే ప్లేస్ కనబడదు కదా అని. మీరు అక్కడ ఉన్నారు. సరే, అంటే నాకు అర్థం కానీ, అంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్ విన్నప్పుడు ఈ వద్దు చాలా డేంజరు, కత్తి మీద సామ్లా ఉంది, మనకి ఎందుకు వచ్చిన గొడవ, ప్రశాంతంగా ఉన్నాం కదా అని అనుకోకుండా ఇలాంటి చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ఛాలెంజ్తో ముందుకెళ్తారు? అసలు డైరెక్టర్ మీకు ఏం చెప్పి ఒప్పించారు ఒక్కొక్కళ్ళకి? నాకు కథ చెప్పినప్పుడు సార్, ఫస్ట్ చెప్పినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేశాను సార్. ఫస్ట్ నన్ను వినమని చెప్పింది సుహాస్. ఓకే, నేనే ఏదైనా తప్పిపోయి చేయాలి తప్ప ఏదైనా అటు ఇటుగా ఉండేది. మనోడు ఎలాగో చేయడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్. నైస్. శ్రవంతి గారు, మీరు ఫస్ట్ ఎవరైనా భయపడతారు, ఎస్పెషల్లీ పర్టికులర్ క్యారెక్టర్ గురించి. నేనేం క్యారెక్టర్ రివీల్ చేయను. తను చేసినప్పుడు అరే నేను చాలామంది మీకు చెప్పుంటారు చేయండి మంచి క్యారెక్టర్స్ ఇస్తామని, నాకే తెలుసు. అలాంటప్పుడు ఇలాంటి క్యారెక్టర్ కూడా చేయొచ్చు అని చెప్పడానికి ఎందుకు ఒప్పుకున్నారు అనేది నాకు ఇంకా క్వశ్చన్ మార్క్ ఉండేది. నేను సినిమా చూసా కాబట్టి నేను ఎంజాయ్ చేశాను, నాకు లేదు. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. గోపి గారు చెప్పినప్పుడు చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఆయన ఆల్మోస్ట్ నాకు ఒక 1.5-2 hours చెప్పారు మొత్తం కథ. లేదండి ఎక్కడా కూడా చాలా నీట్గా ఉంటుంది, నన్ను నమ్మండి, మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది అని. అసలు ఇప్పటి వరకు అలాంటి పాత్రలు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా అంత నీట్గా చాలా క్లీన్గా ఎక్కడ కూడా వల్గారిటీ పెద్ద స్టార్స్ అయినా కూడా ఎక్స్ప్లోరేషన్ వేరేగా ఉండింది. అవును. కానీ నాకు చాలా నమ్మకం ఇచ్చారండి ఆయన. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అండ్ మోర్ ఓవర్ సుహాస్ గారు, సుదర్శన్ గారు వీళ్ళందరూ కూడా Day 1 నుంచి చెప్తుండే మీ క్యారెక్టర్ ఇంకొక మలుపు అండి ఈ సినిమాకి అని చెప్పి. సో వీళ్ళందరూ ఇచ్చిన బలమేనండి నాకు. కానీ సమాజంలో చాలామంది కూడా మీరు చెప్పిన ఒక లాజిక్, అది ఎవరిదైనా ఏదైనా ఉండొచ్చు, పరిస్థితులు ఎవరు ఎలా ఉంటాయి అనేది మనం ఎవరైనా డిసైడ్ చేయలేం. మనం కనుక అది కొంచెం ఎమోషనల్గా కనుక ఆలోచిస్తే మీ పాయింట్, మీ పర్స్పెక్టివ్ చాలామందికి కంటతడి పెట్టిస్తుంది. అది అర్థం చేసుకునే మైండ్ని బట్టి ఉంటుంది. సుదర్శన్ గారు ఏదో చెప్తున్నారు. డైరెక్టర్ శ్రవంతి గారికి 2 hours పైన చెప్పారండి, మాకు 1 hourలో చెప్పేసారు. ఓకే, అంతసేపు మా ముందు కూర్చోలేడు కదా. అదే అంటే నేను ఆయనని అన్ని క్వశ్చన్లు వేసాను. అంటే నేను ఇంతవరకు నేను ఆఫీస్కి వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 2 hours చెప్పారు నిజంగానే. కొత్త డైరెక్టర్స్ అందరికీ మీకు 2 hours చెప్పమని చెప్దాం సార్ ఈ ప్రెస్ మీట్ ద్వారా. నా వరకు నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ పాయింట్లోనే ఫన్ ఉందనేది ఫస్ట్ నాకు అనిపించింది. కానీ డేంజర్ కదా సార్? డేంజర్ కంటే కూడా నా ఫాదర్ సన్ ఎమోషన్తో 100% కమర్షియల్గా లాగేయచ్చు అని, అసలు ఫ్యామిలీ ఆడియన్స్లోకి వెళ్ళిపోవచ్చు ఇది అనేది అయితే ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో ఈ 2 రీజన్స్ మెయిన్గా. ట్విస్ట్ బాగున్నాయి సార్. నరేష్ గారికి కొట్టిన పిండే, కానీ మిమ్మల్ని చూసినాక మీరు వచ్చినప్పుడల్లా మీకు మీరు సెల్ఫ్గా కూడా ఒక సెటైర్ వేసుకోమన్నా కూడా మొహోటం లేకుండా వేసేసుకుంటున్నారు సార్. అది ప్రేక్షకులను నవ్వించడానికే. కానీ ఈ పర్టికులర్ సినిమాలోకి వచ్చేళ్ళకే కొంచెం డేంజర్ బెల్స్ ఉన్నాయి.
దానికి ఎలాగా మీరు యాక్సెప్ట్ చేశారనేది నా పాయింట్. అంటే ఒకటి బేసిక్గా నా థింకింగే కొంచెం బోల్డ్గా ఉంటుంది. ఏదైనా డిఫరెంట్గా చేయాలి, డేరింగ్గా చేయాలి, డిఫరెంట్గా చేయాలని ఉంటుంది. కథ చెప్పినప్పుడు మాత్రం ఎలా మొదలెట్టాడంటే మా డైరెక్టరు, ఇది కొంచెం డిఫరెంట్ కదా సార్, మీ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్, ఖచ్చితంగా మీకు మొత్తం కథ విన్న తర్వాత చెప్పండి సార్ అన్నాడు. ఒక 10 నిమిషాలు కొంచెం ముందు నా క్యారెక్టర్ విని నేనే షాక్ అయ్యాను. అది వెళ్తుండగా ఆ హ్యూమర్ అనేది హీరో క్యారెక్టర్ కానీ, సుదర్శన్ క్యారెక్టర్ కానీ, మిగతా క్యారెక్టర్స్ కానీ సెకండ్ హాఫ్లోకి ఎమోషన్లోకి వెళ్ళేప్పటికీ పూర్తిగా నిమగ్నమయ్యాను. 1.5 hours చెప్పాడు. నాకు 2 hours చెప్పలేదు. డైరెక్టర్ గారు ఏదో స్వార్థం ఉంది సార్ మీరు స్రవంతి గారి విషయంలో. అయితే 1.5 hours అయిన తర్వాత నేను అడిగాను డైరెక్టర్ని, ఎందుకు మొహమాట పడ్డావమ్మా, ఈ కథ చెప్పడానికి నాకు ఎందుకు మొహమాట పడ్డావని. కథ గురించి కాదు కదా సార్, మీ క్యారెక్టర్ మీరు చేస్తారో లేదో నాకు తెలియదు సార్, అందుకని ఊరికే అంటే 100% ఇది నేను చేయకపోతే పిచ్చోడిని అవుతాను. కరెక్ట్. ఈ సినిమా నేను చేయడం అనేది నా అదృష్టం. చెప్పండి సుహాస్ గారికి, హీరోకి చెప్పండి ఐఆమ్ ఇన్ టు ద ఫిలిం అని చెప్పేసి పంపించాను, హక్ చేసుకుని. మళ్ళీ వెరీ నైస్ సుహాస్ గారు. అది ఏదైతే ఆయన చెప్పాడో నిన్న చూశానండి, అది ఒక సినిమాగా వచ్చేటప్పటికి చాలా తేడా ఉంటుందండి. అసలు నెక్స్ట్ లెవెల్ మ్యాజిక్ చూశాను నేను థియేటర్లో. అందుకనే ఇంకొకసారి కూడా ముందు పెట్టుకున్నాను డైరెక్టర్. పవిత్ర గారు కూడా మళ్ళీ ఇంకోసారి చూస్తానంటున్నారు. ఆమె కూడా నేను సినిమా చూసానంట. నిన్న చాలామంది లేడీస్ అండి, లేడీస్ విపరీతంగా నిన్న ఉన్నారు ప్రైడ్ ప్రీమియర్స్లో. ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా ఎస్పెషల్లీ 30s 40sలో ఉన్నవాళ్ళు వచ్చి చేతి కంగ్రాచులేషన్ ఇవ్వాలంటే. నిన్న విచిత్రమైన ఇంకోటి చూస్తే ఒక అమ్మాయి ఏడుస్తుంది వెనకాల. ఇదేంటి ఏ ఫిలిం కదా అన్నారు కదా అనుకున్నా. అమ్మాయికి 9 నెలలే మోసుకొచ్చారు వాళ్ళమ్మ. కాబట్టి ఎనీవే ఎస్టర్డే ఎందుకు చెప్తానంటే అండి, 9 నెలల పిల్లల్ని తీసుకుని వచ్చారండి ప్రైడ్ ప్రీమియర్స్కి. ఐ వాజ్ స్టండ్. ఫ్యామిలీ తీసుకుని ఆ బిడ్డ ఏడుస్తుంది. దే వర్ ఎంజాయింగ్ ద హోల్ ఫిలిం. వాళ్ళు థియేటర్ బయటికి పోట్లా, ఆమె అక్కడే జో కొడుతున్నారు, మాకేమో ఇక్కడ టెన్షన్గా ఉంది. సో అంటే ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది నేను చెప్పాను. సూపర్ సుహాస్ గారు. అసలు అన్నిసార్లు డేంజర్ అంటారు కానీ అన్న అసలు డేంజర్ ఏం లేదన్న. అంటే నాకు ఫస్ట్ ఇది ఎప్పటి నుంచో ఉంది లైను. అందరూ వేరేది ఏదైనా చెప్తున్నా నేనే బలం ఇది ముందు ఇది చేద్దాం, ఇంత ఫన్ ఉంది, ఇంత నవ్వులు వస్తున్నాయి అని. అండ్ అంతే చాలా ఎక్సైటైజ్ చేసాం దీంట్లో. అసలు ఎటువంటి 1% భయం కూడా పడలేదు. అంత అవుట్ అండ్ అవుట్ ఫన్, లాస్ట్లో అంత మంచి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. అలా అక్కడ యూఎస్ఏలో కూడా మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు మొత్తం ఫ్యామిలీసే వచ్చారు, పిచ్చిగా ఎంజాయ్ చేశారని. సో చాలా పెద్ద నెంబర్ యాక్చువల్లీ. ఒక మిడిల్ క్లాస్ ఒక 10 crores బడ్జెట్ పైన ఉండే హీరోలకు ఉండే ఆ రెమ్యునరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే హీరోలకు వచ్చే నెంబర్ వచ్చింది సార్. యాక్చువల్లీ ఒక 3 days 4 days తర్వాత వచ్చే నెంబర్ యాక్చువల్లీ నేను అనుకున్నాను మేది అంటే కొంచెం హ్యూజ్ నెంబర్ రిలీజ్ అయింది కాబట్టి ఆ నెంబర్ టచ్ అయ్యారేమో అది అనిపించింది. మంచి బాగా వర్కౌట్ అయింది సార్ నాకు తెలిసి. అందుకే ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా స్ప్రెడ్ అయితే ఇంకా మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. శివాని గారు, ఆర్థడాక్స్ ఫ్యామిలీ అనే దానికి ఇంక నుంచి ఎవరు చెప్పుకోరేమో, ఆర్థడాక్స్ ఫ్యామిలీ అనడానికి ఇబ్బంది పడతారేమో. శివాని గారు, మీకు డైరెక్టర్ గారు మర్చిపోయానండి, నాకు కూడా గంటే చెప్పాడు. సార్ నరేష్ గారు, నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నరేష్ అంటే ఎంతసేపు చెప్పారు మీకు? ఓకే, ఐ విల్ సేవ్ యూ అండి. 2 గంటలు నాకు చెప్తారండి. లేడీస్ వరకు 2 hours చెప్తుంటారు ఆయన. కాదు, లేడీస్ వరకు 2 hours చెప్తుంటారు, మిగతా వాళ్ళు ఎవరికైనా 1 hour 1.5 hour అలా చెప్తారు. లేదండి, అంటే నేను అన్ని డౌట్లు అడిగాను మళ్ళీ ఆయన్ని. ఓకే, అంటే ఓన్లీ మీకే డౌట్స్ వస్తే మగవాళ్ళకి డౌట్స్ లేవు అంతే కదా మీరు చెప్పేది? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదండి ఆ కాన్సెప్ట్ ఇలా ఉంది, ఎలా చేశారు అని. అది ఎలా చూపిస్తారో, ఇఫ్ అలాంటి సినిమాలో నేను ఉన్నానంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ నాకు అడగాలనిపించింది. గోపి గారు, మొత్తానికి ఆర్థడాక్స్ ఫ్యామిలీ అనే డైలాగ్ ఎన్నిసార్లు వాడారు మేడం మీరు సినిమాలో? సార్ చాలా సార్లు సార్. నాకు బిగినింగ్ నుంచే చెప్తున్నప్పుడు ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటే వావ్ ఎంత బాగా చూపిస్తారు, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. మధ్యలో ఇంటర్వెల్లో అసలు గోపి గారు అనుకున్నాను. కానీ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్ డేంజర్ బెల్స్ అని, అది డైరెక్టర్ పర్స్పెక్టివ్ కూడా ఎలా ఉంటుందంటే ఎలా చూపించాలి
అండ్ ఆడియన్స్ ఎలా చూడాలి అనేది. అది కరెక్ట్‌గా ప్లేస్ అవుతే అది ఏ ఇబ్బంది ఉండదు సార్ ఒక సినిమాకి. అండ్ ఒక సినిమాని ఒక సినిమాలానే చూడాలి అని అనుకుంటున్నాము. సో, అది చాలా బాగా ల్యాండ్ అయింది సార్. అప్రిసియేషన్ అనేది ఖచ్చితంగా ఉంది సార్. మహేష్ గారి ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారన్నారు. మహేష్ గారి ఫ్యాన్సే కదా సార్, బాలయ్య గారికి ఫ్యాన్స్ కూడా ఫుల్ చేశారు. ఎట్లా అనిపించింది సార్? నిజంగా అండి, ఆ సీన్ నేను చాలా భయపడుతూ చేశాను. అంటే కన్విన్స్ చేయాలి, చేయలేక కాదు, డైరెక్టర్గా కన్విక్షన్ ఉంది, మాకు ఆ ధైర్యం ఉంది. నిన్న థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటేనండి, అసలు జనం సీట్ల మీద నుంచి లేచి పడుతుంటే నిజమండి. ఇది ఖచ్చితంగా నేను ప్రమోషన్ కోసం చెప్పడం కాదండి, ఇటువంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నేను చూడలేదండి ఈ మధ్యకాలంలో, నా సినిమాలో చూడలేదు. ప్రతి డైలాగ్ క్లాప్స్ అండి, వస్తున్నాడు అంటే క్లాప్స్ అండి, అలా ఉంది. అంటే ఇటు మాస్, ఇటు క్లాస్, ఫ్యామిలీస్, ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద థ్రిల్ ఐ హ్యాడ్. అండ్ ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉన్న సీన్స్ ఈ మధ్యకాలంలో రాలేదండి, అటువంటి ఎమోషనల్ సీన్స్, ఫినిషింగ్ టచ్. మర్చిపోయానండి, ఇంకొకటి చెప్పాలనుకున్నా. ఐ థింక్ చాలా రేర్గా చూస్తానండి, ఒక కామెడీ పీక్స్కి తీసుకెళ్ళి ఒక జల్లులాగా ఎమోషన్లోకి తీసుకెళ్ళి కామెడీ ఇంటర్లింక్ అవుతూ క్లైమాక్స్లో ఫుల్ ఎమోషన్లో వెళ్ళి ఫాదర్ అండ్ సన్ మాట్లాడుతుంటే కామెడీ క్లాప్స్ పడడం వేరే, మాస్ సీన్స్ క్లాప్స్ పడడం వేరండి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సీన్కి క్లాప్స్ కొడుతుంటారండి థియేటర్లో, అలాంటి నేను చూడలేదండి ఇంతవరకు. చూస్తే మీకు అర్థమవుతుంది, అంతే. అంతే, ఐ డోంట్ వాంట్ టు టాక్ బియాండ్ దట్. సోషల్ మీడియాలో కూడా మొత్తం మీ క్లిప్సే పెట్టేస్తున్నారు. ఎనీవే, ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం, రియల్లీ. రైట్ సార్, వంశీ గారు, సినిమా హిట్ అయిందంటే హీరోకి లేదా డైరెక్టర్కి ఒక గిఫ్ట్ ఇస్తుంటుంటారు. మరి ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తారు సార్ ఈ గిఫ్ట్? ఏమైనా ఇవ్వాలంటే నేను నరేష్ గారికి ఇస్తాను. నరేష్ గారు అడ్వాన్స్ ఇస్తున్నారా? ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేంత పెద్దను కాదు, ఆయనకి ప్రేమ ఇస్తా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.